వృద్ధున లేస్తే బీఆర్ఎస్ పార్టీని తిట్టిపోయాలి. తమపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా ఎదురుదాడికి దిగాలి. రెండేళ్లలో ఒక్క ఇటుకైనా పెట్టకుండా తాము చేసినటువంటి 1,50,000 కోట్ల అప్పు గురించి మాట్లాడకుండా 10 ఏళ్లలో కేసీఆర్ చేసినటువంటి అప్పుల గురించి మాట్లాడాలి. అదే సమయంలో చాప కింద నీరులో సర్కారు భూములను దోచేయాలి. ఐదు దశాబ్దాల కిందట పరిశ్రమలకు ప్రభుత్వాలు ఇచ్చిన భూములను అగ్వకే తెగనమ్మే ప్రజాధన సంతర్పణ వేయాలి. ఇది రేవంత్ సర్కారు ఎంచుకున్న ప్రణాళిక. పారిశ్రామిక భూములను చౌకగా అమ్మే ఎత్తుగడను గుంపు మేస్త్రి విజయవంతంగా అమలు చేస్తున్నాడు. హిల్ట్ పేరిట అనధికార ఒప్పందాలకు తెరలేపిన కాంగ్రెస్ సర్కారు ఏకంగా 5 లక్షల కోట్లు వెనకేసుకునే భూదందాకు తెర వెనుక రంగం సిద్ధం చేసింది. అసలు ఆయా పారిశ్రామిక వాడల్లో ఎన్ని పరిశ్రమలున్నాయి, రూముల విస్తరణ ఎంత అనే ప్రాథమిక వివరాలను సేకరించిన సర్కారు హడావిడిగా రాత్రికి రాత్రి ఈ పాలసీని తేవడంపై భారీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైట్, ప్రొద్దున లేస్తే బీఆర్ఎస్ పార్టీని తిట్టిపోయాలి. తమపై వచ్చినటువంటి అవినీతి ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా ఎదురుదాడికి దిగాలి. రెండేళ్లలో ఒక్క ఇటుకైనా పెట్టకుండా తాము చేసినటువంటి 1,50,000 కోట్ల అప్పు గురించి మాట్లాడకుండా 10 ఏళ్లలో కేసీఆర్ చేసినటువంటి అప్పుల గురించి మాట్లాడాలి. అదే సమయంలో చాప కింద నీరుల సర్కారు భూములను దోచేయాలి. 5 దశాబ్దాల కిందట పరిశ్రమలకు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూములను అగ్వకే తెగనమ్మే ప్రజాధన సంతర్పణ చేయాలి. ఇది రేవంత్ సర్కార్ ఎంచుకున్న ప్రణాళిక. పారిశ్రామిక భూములను చౌకగా అమ్మే ఎత్తుగడను గుంపు మేస్త్రి విజయవంతంగా అమలు చేస్తున్నాడు. హిల్ట్ పేరిట అనధికార ఒప్పందాలకు తెరలేపిన కాంగ్రెస్ సర్కారు ఏకంగా 5 లక్షల కోట్ల వెనకేసుకునే భూదందాకు తెర వెనుక రంగం సిద్ధం చేసింది. అసలు ఆయా పారిశ్రామిక వాడల్లో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, రూముల విస్తీర్ణం ఎంత అనే ప్రాథమిక వివరాలను సేకరించినటువంటి సర్కారు హడావిడిగా రాత్రికి రాత్రి ఈ పాలసీని తేవడంపై భారీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశం సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఈ హిల్టాప్ కు సంబంధించినటువంటి అంశంలో ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ప్రభుత్వం భూములు వెనక్కి తీసుకున్నట్టు కావచ్చు, లేదంటే కొంతమందికి అపానంగా అప్పచెప్పేటువంటి కుట్రలు పొందుతోంది. దాదాపు 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపినట్టుగా తెలుస్తుంది. ఎక్కడ చూసినా కానీ భూముల వేలంపైనే కావచ్చు, లేదంటే భూముల అమ్మకాలపైనే పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడుతోంది. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున భూముల కుంభకోణానికి తెరలేపినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు చూస్తున్నట్లయితే దాదాపు ఎక్కడ చూసినా గజం లెక్క కావచ్చు, గుంట లెక్క కావచ్చు, అంతేకాకుండా ఎకరాల్లో గజాల్లో కూడా ఎక్కడికక్కడ ఉన్నటువంటి ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఇట్లా ప్రతి చోట కూడా అమ్మకానికి గురిపెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హిల్టాప్ విషయం సంబంధించినటువంటి అంశంలో కూడా ఇండస్ట్రియల్ కు సంబంధించినటువంటి గతంలో ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని వాటిని ఫ్లాట్ల రూపంలో కమర్షియల్ కు వాడేందుకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి ఉన్నప్పటికీ కూడా కనీసం వాటిపైన దృష్టి పెట్టకుండా 5 లక్షల కోట్ల కుంభకోణానికి రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇందులో 30 నుంచి 40,000 కోట్ల అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని కమిషన్ రూపంలో తీసుకునేందుకు కుట్రలు పంటున్నారంటూ కూడా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అంతేకాకుండా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇచ్చినటువంటి
జీవో ఏదైతే ఉందో రాత్రికి రాత్రి ఈ జీవోని కూడా బయటకు తీసుకొచ్చారు. పూర్తి స్థాయిలో జీవో కూడా 2 రోజుల కింద ఈ స్కామ్ గురించినటువంటి అంశాన్ని కూడా వాళ్ళు బయటికి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. పాలసీ ప్రకారం లేకినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ అంశాన్ని తెరలేపినటువంటి 5 లక్షల కోట్ల కుంభకోణానికి అయితే ప్రస్తుతం తెరలేపినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.